హాయ్ నమస్తే, నేను మీ మనోజ్ రెడ్డి. వెల్కమ్ టు కేఎంఆర్ స్టూడియోస్. ఈరోజు మన గెస్ట్ ఎవరు అన్నది మీకు ఒక సర్ప్రైజ్. ఈరోజు మన లీడర్ టు లీడర్ కార్యక్రమంలో ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీస్తున్నాం. ప్రతి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూయర్ అంటే ఒక జర్నలిస్ట్ ఒక లీడర్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, ఒక లీడర్ విత్ లీడర్ కార్యక్రమంలో ఒక లీడర్ ఇంకో లీడర్ని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్న కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా మన ఈ ఎపిసోడ్ 1కి మనం ఒక అతిథిని పిలిచాం. వారు పశువుల కాపరి నుంచి పసిపిల్లల డాక్టర్ వరకు అనగానే మీకు అర్థమైపోయింది అనుకుంటా వారు ఎవరు ఏంది అన్నది. ఒక మామూలు ఎంఆర్పిఎస్ కార్యకర్త నుంచి ఎక్స్ డిప్యూటీ సీఎం వరకు వారు ప్రయాణించిన వారి యాత్రను, వారు కొనసాగించిన వారి జర్నీని, వారి లైఫ్ స్టోరీని, అసలు వారు పడుతున్న కష్టాలను, వారు ఎదుర్కొంటున్న ఎన్నో ఒడిదొడుగులను, ఇవన్నిటినీ కూడా ఈరోజు మీ ముందుకు తీసుకుపోతున్నాం. నేను ఇవన్నీ ఇంట్రడక్షన్ చెప్పడంతో మీకు వారు ఎవరో తెలిసి ఉండాలి. వారు ఒక ఎమ్మెల్యే, 4 సార్లు వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు డాక్టర్ రాజయ్య గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ. రాజయ్య గారు నమస్తే అండి. నమస్తే. ఎన్నో ఛానల్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినాయి, రోజుకు ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది. కానీ ఈ ఇంటర్వ్యూ మాత్రం దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఒక లీడర్ విత్ లీడర్లో దట్టు ఏంటంటే మీరు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఒక 4 సార్లు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒకసారి డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవాలు, మీ కిందనే ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్గా నేను ఉన్నాను. కాబట్టి ఏదున్నా కూడా కుల్లం మాట్లాడుకుందాం. ఏదున్నా కూడా ప్రజలకు ఎన్నో విషయాలు తెలవాలి. నాకంటే బాగా మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేయలేరు. ఎందుకంటే అదే కాన్స్టిట్యున్సీ వారిని మీ తర్వాత స్థానంలో ఉండి మిమ్మల్ని అనునిత్యం మీ వెనుక మీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి నాయకుడిని కాబట్టి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. ఏమన్నా తప్పులు ఉండేది ఉంటే మిమ్మల్ని మన్నించాల్సిందిగా కోరుతున్నా, పెద్దవారు కాబట్టి. సార్, ముందుగా మీ లైఫ్ ఒక పశువుల కాపర్ నుంచి పసిపిల్లల డాక్టర్ వరకు మీరు అంచెలంచెలుగా ఎదిగారు. ఆ ఎదిగినప్పుడు అసలు మీరు అనుకున్నారా, మీరు కలగన్నారా అసలు ఒక డాక్టర్ అవ్వడే, అది దట్టు ఒక గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ అంటే చదువులలో కూడా మెరిట్ స్టూడెంట్గా అసలు ఎంబీబీఎస్ చేసుడే ఒక పెద్ద టాస్క్. దాని తర్వాత మీరు ఆ ఎంబీబీఎస్ తర్వాత ఒక ఫేమస్ పిల్లల డాక్టరు, దట్టు మన రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వంతో అవార్డు పొందినటువంటి డాక్టర్గా ఒక మంచి గుర్తింపు. హస్తవాచి మంచిది, మీతో ఎక్కడికి తిరిగినా కూడా అది మునుగోడే కావచ్చు, ఆంధ్రానే కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ హస్తవాచి మంచిది అని చెప్పి ఎవరో ఒకరు అంటే ప్రజలతో మీ కనెక్టివిటీ ఏంటంటే ప్రతి వారు నేను డాక్టర్ రాజయ్య గారి దగ్గర చిన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా, మా తండ్రి అక్కడికి తీసుకెళ్ళిండు, ఈ పాప మీ చేతుల్లోనే పుట్టింది అని, అంటే ఈ విధంగా అంటే ఈ పుట్టింది అంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు అనే విధంగా ప్రతి దగ్గర మీకు ఈ మీ పేషెంట్సే ఎదురవుతుంటారు. అది చూసి ఆనందపడుతున్నాం. నేను చాలాసార్లు మునుగోడుకు వేరే ప్రాంతాలకు మీతో వచ్చినప్పుడు అక్కడ కూడా మీకు వచ్చిన రెస్పాన్స్, పిల్లలలో మీరంటే ఒక గౌరవం. అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వరంగల్ వాళ్ళు అయితే మ్యాక్సిమం డాక్టర్ రాజయ్య గారి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పోనోళ్ళు ఉండరు. అప్పట్లో నర్సింగ్ హోమ్ అనుకుంటా, వారు పోనోళ్ళు ఉండరు. కాబట్టి సార్, మీ జర్నీని, మీ కష్టాలను మీరు వివరించాలని చెప్పి కోరుకుంటారు. మీ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనోజ్ రెడ్డి గారు, నిజంగా మీరు ఈరోజు ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోవడమే కాకుండా నన్ను ఇంటర్వ్యూ చేయాలని అనుకోవడం నిజంగా జర్నలిజంలో ఒక నూతన అధ్యాయం. ఎందుకంటే ఇది మామూలుగా చేసే ఇంటర్వ్యూ కాకుండా అనలైజ్డ్, ఎప్పుడు కూడా మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే మీ ఛానల్ కానీ అనాలిసిస్ చేసుకుంటూ గొప్పగా మీరు ఇంటర్వ్యూ అయి మాట్లాడడం అనేది ఈరోజు సమాజం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. సరే, అనేక సందర్భాల్లో అనేక టీవీలలో ప్రఖ్యాత ఛానల్లో మాట్లాడినప్పటికీ ఈరోజు మీతో మాట్లాడడం అనేది ఒక థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గ బిడ్డ మరి ఎదగడమే కాకుండా ఎదిగి నన్ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి రావడం ముందుగా మరి నేను గర్వపడతా ఉన్నాను. నిజంగా కారణం ఏంటంటే మరి ఎక్కడో అణగారిన కుటుంబంలో అత్యధికంగా వెనుకబడ్డ జాతిలో కులంలో పుట్టి మరి బీదరికంతో అలమటిస్తూ గడుక మాడి చెక్కలు కూడా దొరకని పరిస్థితులలో చెప్పితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక రోజు కాదు, 1.5 రోజులు జీవితంలో ఏమి తినకుండా మరి కుండలో
మాడ చెక్కలు ఉంటే అవి కూడా అయిపోతే అందులో నీళ్లు ఉప్పేసుకొని తాగిన జీవితం నాకు గుర్తు. ఆ జీవితం నుండి ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యా. జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్గా పేరు తీసుకొచ్చుకున్నా. వరంగల్ జిల్లా మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టే స్థాయికి వెళ్ళిన. మరి ఇవన్నీ కూడా కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధ్యమైంది అనే కాన్సెప్ట్తో పోవడం వల్లే ఈరోజు మరి ఈ స్థాయికి రావడం జరిగింది. నేను ఎప్పుడు కూడా అందరు అనుకుంటే ఒక టార్గెట్ పెట్టుకొని దానికి అనుగుణంగా కష్టపడాలంటారు, బట్ నేను టార్గెట్ పెట్టుకోను. సో కష్టపడుతూ ముందు పోతాను. నాకంటే నేను టార్గెట్ చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందిన సందర్భాలే ఎక్కువ. ఎందుకంటే 5వ తరగతి మొత్తం చదవలేదు, 6వ తరగతి కూడా 2/3 పీరియడ్ అయిపోయింది. జనవరిలో మరి ఒక టీచర్ సహకారంతో పసుల కాపరిగా ఉన్న నేను, మా నాన్న పాలేరుగా ఉండి మా తాత పశువుల కాపరిగా ఉంటే ఆనాడు మరి ఊరు పశువులను 31 పశువులను కాస్తే నాకు 31 రూపాయలు వచ్చేది. మా నాన్న పాలేరుగా ఉంటే 400 జీతగాడు అంటే ఆయనకి 20 రూపాయలు వచ్చేది. మా తాత 23 పశువులు కాస్తే ఆయనకి 23 రూపాయలు వచ్చేది. ఇది నేను చెప్పే సమయం ఎప్పుడంటే మరి ఇది 69-70 సంవత్సరంలో, 1969-70 సంవత్సరంలో నేను ఆ రోజు మా తాత కంటే మా తండ్రి కంటే ఎక్కువగా సంపాదన 31 రూపాయలు సంపాదించిన చరిత్ర నా జీవితంలో మర్చిపోలేదు. ఎందుకంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్. అంటే ఒక యజమాని మంచి సేవకుడిని చూసుకుంటారు. పశువుల కాపరిగా నేను అక్కడ సక్సెస్ అయినా. నా దగ్గర ఉన్న పశువులు మంచిగా మేస్తాయి, శుభ్రంగా కడుగుతాను, తర్వాత క్షేమంగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి అప్పచెప్పే పరిస్థితి ఆ రోజులలో నాకు అక్కడ కమిట్మెంట్ టువర్డ్ జాబ్. అంటే మనం ఎంచుకున్న లక్ష్యం ఏదైతే ఉందో, చేస్తున్న ఉద్యోగం ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో చేయాలని లక్ష్యం ఆ రోజే నాకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా మరి మొత్తం 5వ తరగతి మొత్తం చదవలేదు, 6వ తరగతిలో జనవరి వరకు చదువుకోలేదు. మరి అప్పుడున్న ఇంద్రసేనారెడ్డి అని మా క్లాస్ టీచర్ ప్రోద్బలంతో మా నాన్న దగ్గరకు వచ్చి, ఎరా వెంకటి, నీ కొడుకు డాక్టరో ఇంజనీరో అవుతాడు అనుకుంటే నువ్వు గొడ్లగా ఇస్తున్నావురా అని చెప్పేసి మా నాన్నను కోపం చేస్తూ ఉంటే, ఆయన మా క్లాస్ టీచరు, ఆయన కీళ్ళు పగిలేటట్టు కొట్టేటోడు, తొడపాశం పెట్టేటోడు. ఆయన చూస్తే అంత భయం ఉండేది ఆ రోజులలో. సో ఆ రకంగా ఆయన మా నా దగ్గరికి వస్తుంటే నేను గోడచాటుకు పోయి దాక్కొని ఆ టీచర్ చెప్పిన మాటలు మరి నా జీవితంలో గుణపాఠాలు. ఆహా, నేను డాక్టరో ఇంజనీరో కావాల్సిన వాడిని అని చెప్పేసి ఆ రోజు మరి మరుసటి రోజు నుండే పశువుల కాయడం బంద్ చేయడం జరిగింది. దాదాపు ఒక వారం రోజులు పశువుల కాయపోతే ఎక్కడి యజమానుల గుంజలకు అట్లాగే పశువులు కట్టేసి ఉంటే మా ఇంటి మీదకి వాళ్ళందరూ కూడా పంచాయతీకి రావడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ ఇచ్చి మరి పశువులను నాకు అప్పచెప్పడం జరిగింది. అట్లా దాదాపు మరి 110 రూపాయల వరకు అందరికీ బాకీ పడ్డ సందర్భం నా జీవితంలో మర్చిపోలేను. అందరి తండ్రి బడికి పోమని కొడితే మా నాన్న బడికి పోవద్దు, ఇప్పుడు ఈ 110 రూపాయలు ఎక్కడ తీసుకొచ్చి కడదావు, నువ్వు గొడ్లగాయాలని చెప్పేసి మరి నన్ను మళ్ళీ పశువుల కాపరిగా పంపించే ప్రయత్నం చేసింది నా జీవితంలో మర్చిపోలేను. ఆ సమయంలో మా చిన్నాన్న గట్టయ్య, రిక్షా గట్టయ్య అన్నట్టయినా మరి అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన ఆర్థిక సహాయం చేయడం వల్ల సరే అప్పైనప్పటికీ కూడా ఆ రోజు ఆయన చేసిన సహకారంతో అందరికీ మరి మనము వారికి డబ్బులు ఇచ్చేసి ఆ రకంగా మళ్ళీ స్కూల్కి పోవడానికి మా పెదనాన్న చిన్నాన్న సహకారంతో, ప్రోద్బలంతో 6వ తరగతిలో జనవరి వరకు పోకుండా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు చదివి 6వ తరగతి పూర్తి చేసుకున్న నా చదువు ఇక మళ్ళీ ఎప్పుడు కూడా ఆగలేదు. అక్కడి నుంచి వెళ్ళి ముందుకెళ్ళిపోయి ఎంబీబీఎస్ 127 మార్కులతోటి ఎంసెట్లో మరి మంచి సీట్ సంపాదించుకొని, గవర్నమెంట్ ఫ్రీ సీట్ సంపాదించుకొని, అటు తర్వాత ఎంబీబీఎస్ యూనివర్సిటీ 3rd ర్యాంక్ పిల్లల డాక్టర్గా అందరికంటే ముందు వరుసలో నిలబడి 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకొని వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి
ఒక వరంగల్ జిల్లాలో కాదు ఉత్తర తెలంగాణ మొత్తంలో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ స్థాయికి వెళ్ళినాం. కాబట్టి అందరూ అదే ఇప్పుడు మీరు చెప్పిన టైటిల్ ఏదైతుందో పసుల కాపరి నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యాను. అక్కడి వరకు ఒక టీచర్ ప్రోద్బలం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అక్కడి నుండి మరో టీచర్ ప్రోద్బలంతో ఎమ్మెల్యే అవ్వడం, ఎమ్మెల్యే నుంచి ఉప ముఖ్యమంత్రి స్థాయి పోవడం జరిగిందని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. రాజయ్య గారు ఒక్క ప్రశ్న అడిగితే ఇంత చెప్పారు. అంటే సబ్జెక్టు కంటెంట్ ఉన్న నాయకుడు ఎవరంటే డాక్టర్ రాజయ్య గారు. రాజయ్య గారిని తెలంగాణ రాజన్నగా పిలుచుకుంటారు. స్టేట్ చెంగన్పూర్లో అందరూ రాజన్న, మా రాజన్న, ఇక ముసలి వాళ్ళు ఇంకా ప్రేమతోటి పిలుచుకునే పదాలు కూడా ఉన్నాయి. అయితే మొత్తానికైతే ఒక రాజన్న అంటే సారు బీరు అనకుండా మిమ్మల్ని నువ్వు రాజన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. అదే మీ గెలుపుకు కారణం అని చెప్పి చాలామందికి అనుకుంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కనెక్షన్. ప్రతి ఫంక్షన్కి మీరు అటెండ్ అవుతారు. ప్రతి వారు ఎవరు పిలిచినా అసలు మీకు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు మీకు ఇన్ని ఫంక్షన్స్, ఇన్ని టూర్స్ తిరుగుతుంటారు, నిత్యం ప్రజల్లోనే ఉండాలనుకుంటుంటారు. ఎప్పుడు చూసినా అంటే కాళ్ళకి ఏమైనా చక్రాలు ఉన్నాయా? ఇప్పుడు మీ కారుకి, మీ డ్రైవర్కి అసలు వారు ఇద్దరు మిమ్మల్ని మీ గురించి ఏమనుకుంటారు? కారుకే నోరు ఉండేది ఉంటే అది ఎన్ని తిట్లు తిట్టుకుంటుందో మా రాజన్నను అని చెప్పి నేను ప్రతిసారి అనుకుంటా. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలోనే కావచ్చు, అసలు దేశంలోనే కావచ్చు, ఇట్లా ప్రజలలో నిత్యం ప్రజలనే ఉండడానికి ఇష్టపడే నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. చాలామంది నాయకులు తిరుగుతుంటారు కావచ్చు, కానీ పొద్దున టిఫిన్ మీ ఇంట్లో తినరు. టిఫిన్ తినడం మీకు అలవాటే లేదనుకోండి, తినకుండా మధ్యాహ్నం భోజనం అసలు ఇంతవరకు ఎప్పుడన్నా తిన్నారా రాజన్న? ఇంట్లో తిన్నారా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు ప్రజల మీద ఎందుకు మీకు ఇంత ఇది? ముందే చెప్పినట్టు బీదరికంతో వచ్చిన నేను ఆర్థికంగా ఎప్పుడు ఆలోచించలేదు. ఒక పిల్లల డాక్టర్గా 24 గంటలు కష్టపడి ఒక నర్సింగ్ హోమ్ పెట్టే స్థాయికి వెళ్ళిన తర్వాత అనేక రకాలుగా ప్రజల నుండి, రాజకీయ పార్టీల నుండి రాజకీయాలకు రావాలని చెప్పేసి అనేక మంది నా దగ్గరికి రావడం జరిగింది. చాలా మందికి తెలియదు ఏంటంటే రాజన్న ఎట్లా ఈ స్థాయికి వచ్చిండు ఏంది అనే పరిస్థితి. ఎప్పుడైతే ప్రజా జీవితంలో ప్రజలకు కనెక్ట్ అయిపోతాం, మీరన్న కనెక్ట్ అనే భాష, ఆత్మీయతను పంచుకొని ఒక పిల్లల డాక్టర్గా ఆత్మీయతను పంచుకొని మరి గొప్ప ప్రజా వైద్యుడిగా పేరు వచ్చిన తర్వాత అందరికంటే ముందుగా ఎన్టీ రామారావు గారు 1994 ఎలక్షన్లకు 3 నెలల ముందు దగ్గుబాటి వెంకటేశ్వర వాళ్ళ అల్లుడిని వరంగల్కి నా దగ్గరికి పంపించడం జరిగింది. ఎందుకంటే 1978 నుండి గణపురము ఎస్సీ రిజర్వేషన్ అయిన స్థానికులు ఎవరు కూడా ఎమ్మెల్యే కాకపోతే స్థానిక నినాదం చాలా ఎక్కువ ఉంది. టికెట్ అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఎమ్మెల్యే కావాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే టికెట్ అడిగిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎమ్మెల్యే స్థాయి కాదు, సర్పంచ్, ఎంపీటీ స్థాయి వాళ్ళే ఉన్నారు. కాబట్టి స్థానికంగా ఎవరి నోట విన్న మీ పేరు మాత్రమే వస్తుంది. ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, లేదా మీడియా రిపోర్ట్ కానీ, లేకపోతే ప్రెస్ రిపోర్ట్ కానీ, లేకపోతే రాజకీయ పార్టీల రిపోర్ట్ కానీ చూసినప్పుడు డాక్టర్ రాజయ్య ఈజ్ సూటబుల్ ఎమంగ్ ఆల్ అనే పేరు వస్తుంది. కాబట్టి మీరు టీడీపీకి రావాలి. ఎన్టీ రామారావు గారు హైలీ క్వాలిఫైడ్ లైక్ యూ పీపుల్, మిమ్మల్ని మీలాంటి డాక్టర్ను బాగా ఇష్టపడతాడు. రేపు గెలిచింది ఉంటే మీకు మంత్రి పదవి కూడా ఇస్తారు. మీరు టీడీపీలోకి రావాలని ఎన్టీ రామారావు గారు టీడీపీలోకి ఆహ్వానించడం జరిగింది. సో అది 92 ఎండింగ్లో నవంబర్ డిసెంబర్లోనే నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేశాను. సో ఆ సందర్భంలో నేను క్లియర్గా అసలు రాజకీయాలంటే నాకు అసలు ముందు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను క్లియర్ చెప్పిన, నాకు ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్. నాకు 4 చెల్లెళ్ళు ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, నేను రాజకీయాలకు రాలేను అని క్లియర్గా వారికి చెప్పినప్పుడు మరి ఎన్టీ రామారావు అయితే మీలాంటి వాళ్ళకు చాలా ప్రోత్సహిస్తాడు. మీరు ఆలోచించండి, మీరు వచ్చేది ఉంటే తప్పకుండా ఉంటుంది. ఒకవేళ మీరు రాకపోయేది ఉంటే హెచ్చరించి కూడా కూడదు. మీరు రాకపోతే స్థానిక లీడర్లు ఎవరు కూడా ఎమ్మెల్యే స్థాయి లేదు కాబట్టి స్థానికేతరుడైన కడియం శ్రేరి గణపురం నుంచి టికెట్ అడుగుతూ ఉన్నాడు. మరి ఆయనకి ఇవ్వాల్సి వస్తుందని నన్ను
మరి ఆనాడు హెచ్చరించి కూడా పోవడం జరిగింది. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగానే ఎన్టీ రామారావు ఆహ్వానించినప్పుడు కనుక నేను టీడీపీలోకి పోతే ఈరోజు కడియం శ్రేణి రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండనో అనిపిస్తుంది. ఎందుకంటే కడియం శ్రేణి కూడా విశ్వాసపాత్రుడు ఒక మాట అంటాడు, గణపురం నియోజకవర్గం నాకు రాజకీయ జన్మనిచ్చింది అని చెప్పేస్తుంటాడు. నా గణపురం నియోజకవర్గం కడియం శ్రేణికి రాజకీయ జన్మనివ్వడం జరిగింది. సరే, ఆయన పర్వతగిరిలో పుట్టిండు, ఏ కులంలో పుట్టిండు, ఎట్లా పుట్టిండు అనేది పక్కకు పెడితే, సో గణపురం నియోజకవర్గం నాకు రాజకీయ జన్మనిచ్చిందని ఆయన మాట్లాడడం మనం చూస్తుంటాం. అది ఒక్క మాటలో చెప్పాలంటే అది డాక్టర్ రాజయ్య పెట్టిన భిక్ష. నేను కనుక ఆ రోజు రాజకీయాలకు టీడీపీ కనుక వెళ్ళేది ఉంటే నో మోర్ కడియం శ్రేణి అని మరి ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది నాకు. అట్లా అయిపోయిన వారం 13వ రోజుకు దత్తాత్రేయ గారు నా దగ్గరికి రావడం కదా. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా దత్తాత్రేయ గారు ఉండే, వారు కూడా వచ్చి నన్ను బీజేపీలో జాయిన్ కలిగినప్పుడు నేను నవ్వాను. ఎందుకంటే నేను పీడిఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినా కాబట్టి ఆ రకంగా నవ్వితే నాకు తెలుసు మీరు ఎందుకు నవ్వుతున్నారో. బీజేపీ అంటే మీకు ఇష్టం ఉండదు, ఎందుకంటే మీకు లెఫ్ట్ ఐడియాలజీ బాగా. సో కానీ రేపు టీడీపీ బీజేపీ అలయన్స్ కాబోతా ఉన్నది. సో మాకు మీరు కనుక మా పార్టీ నుండి గెలిచేది అంటే మేము ఒక్క మంత్రి పదవి అడిగినా కూడా ఆ పదవి మీకే ఇస్తామని చెప్పేసి ఆనాడు మరి దత్తాత్రేయ గారు చెప్పింది నా జీవితంలో మర్చిపోలేను. వారు ఆ మాట నేను నవ్వి ఉంటున్న తర్వాత, నేను రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన తర్వాత, నీకు రాజకీయాలు ఇష్టం లేదా, బీజేపీ ఇష్టం లేదా, ఒకవేళ బీజేపీ ఇష్టం లేకపోతే ఒకవేళ ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు, ఒకవేళ కనుక మీకు టీడీపీ నుంచి వెళ్ళేమన్నా కనుక ఒకవేళ పిలుపొచ్చేది అంటే మీరు టీడీపీలో జాయిన్ కండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇటు ఎన్టీ రామారావు నన్ను టీడీపీలోకి రమ్మని, దత్తాత్రేయ బీజేపీకి రమ్మన్నా కూడా 94లో నేను రాజకీయాలకు రాలేదు. అటు తర్వాత ఒక 4-5 నెలల్లోనే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం రావడం, ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని లక్ష్యంతో వచ్చిన క్రమంలో తెలంగాణలో మాదిగల అస్తిత్వం కోసం, మాదిగల ఆత్మగౌరవం కోసం, మాదిగల ఉనికి చాటడం కోసం ఆనాడు మరి మాదిగ జాతిని ఎలివేట్ చేయడానికి ఆనాడు నా రాజకీయ అరంగేట్రమే దండోరా. ఆ రకంగా దండోరా ద్వారా రాజకీయాలకు వచ్చిన సందర్భంలో మరి అప్పటికే కడియం శ్రేణి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి అనేక రకాలుగా ఆయనకు ముందే డాక్టర్ రాజయ్య ఏకు మేకైతాడు, ఎందుకంటే ఎన్టీ రామారావే ఆయనను రాజకీయాలకు రమ్మని అడిగిండు. నేనేమో ఆయన కాళ్ళు మొక్కి టికెట్ తెచ్చుకున్నా. మరి ఎప్పుడైనా నాకు ఇలా ఏకు మేకైతాడు అని చెప్పేసి అనేక రకాలుగా నన్ను మరి అక్రమ కేసులు పెట్టి ఇరికించడం, అనేక రకాలుగా పోలీస్ స్టేషన్లకు పంపించే కార్యక్రమాలు, అనేక రకాలుగా నన్ను చిత్రహింసలకు గురి చేసే కార్యక్రమం చేసిన, అయినా కూడా మరి న్యూటన్ సిద్ధాంత ప్రకారం ఎంత గట్టిగా నేల మీద బాల్ కొడితే అంత పైకి లేస్తుంది అన్నట్టు నన్ను ఎన్ని కష్టాలు పెట్టాడు. ఆ రకంగా 99 వరకే నేను ఆయన మీద పోటీ చేసే స్థాయికి వెళ్ళాను. మూడోసారి అంటే ఇటు ఎన్టీ రామారావు గారు ఇటు బీజేపీ నుంచి అత్యాయితరైపోయిన తర్వాత 97లో నాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్కు నన్ను పిలిపించుకొని, డాక్టర్ రాజయ్య మాకు అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆయన నోడగొట్టాలంటే నీలాంటి వాడు రాజకీయాలకు రావాలని వైఎస్ రాజశేఖర్ చెప్పినప్పుడు నేను జస్ట్ వారి మీద ఉన్న అభిమానంతో ఏం మాట్లాడకుండా అట్లాగే ఉన్నాను. ఆ సందర్భంగా మీకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది, మీరు ఢిల్లీ వెళ్తున్నట్టు కూడా తెలిసిన పేపర్లో చూశాను. మీకు అక్కడ పోతే నా ద్వారా కాదు, సోనియా గాంధీ ద్వారా మీకు కాంగ్రెస్లోకి తీసుకుని ఏర్పాటు చేస్తాను, వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారని చెప్పినప్పుడు, వారు చెప్పినట్టే నేను ఢిల్లీ అవార్డు తీసుకొని పోయినప్పుడు మెసెంజర్ వచ్చి సోనియా గాంధీని కల్పించడం జరిగింది. ఆ రకంగా షీ హర్సెల్ఫ్ ఇన్వైటెడ్, డాక్టర్ రాజయ్య please do come into politics, that in Congress party, so you can serve more to the society, మీరు గొప్పగా ఇంకా గొప్ప సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 97 అక్టోబర్ 13వ తారీఖు నాడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం. 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో మొట్టమొదటిసారి కడియం శ్రేణి మీద ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అయితే రాజయ్య గారు, ఇప్పుడు మీకు ఎంతో అన్యాయం జరిగింది, ఎన్నో అవమానాలకు గురైనరు. ఇట్లా ఎంతో అవమానాలకు గురైనప్పుడు, మీ మీద ఇన్ని అవమానాలకు గురైనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు అసలు? ఎందుకంటే చాలా అంటే చాలా, అసలు ఎలా మిమ్మల్ని డిఫేమ్ చేయాలి,
ఎలా డిమోరలైజ్ చేయాలి, ఇది అసాసినేషన్ అంటారు, ఇది క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఇలాంటి జరిగినప్పుడు కుటుంబం నుంచి ఎట్లా మీరు ఎలా ఫీల్ అయ్యారు, అసలు కుటుంబం వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు, అసలు జనమే అయినా కూడా మీ పరిస్థితిలో వేరే ఒక నాయకుడు ఉండేది ఉంటే అసలు ఏమైపోదురు అని చెప్పి ఇంత మొండిగా మళ్ళీ మీరు ప్రజల బాట బట్టి మళ్ళీ రాజకీయ క్షేత్రంలోనే ఉన్నారు. అసలు మీరు అప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు ఇలాంటి వచ్చినప్పుడు? ఇది 94లో ఎప్పుడైతే దండోరా ఉద్యమంలో నేను పాల్గొన్నానో, యాక్చువల్గా కడియం శ్రేణికి నాకు వైరం లేదు, కానీ నన్ను ఎప్పుడు కూడా అంటే ఒక ఎలివేటెడ్ పర్సన్గా ఎప్పుడు ఈ డాక్టర్ రాజయ్య నాకు ఎప్పుడు మేకైతాడు, ఎప్పుడైనా కూడా నాకు థ్రెట్ అవుతాడు అనేది ఆయన శత్రుభావం పెంచుకొని నన్ను అనేక రకాలుగా మీరు అన్నట్టు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కావచ్చు, డిఫేమ్ చేయడం కావచ్చు, డిమోరల్ చేయడం కావచ్చు, అనేక రకాలుగా మరి నన్ను చిత్రహింసలకు గురి, మానసిక క్షోభకు గురి చేసాడు. అనేక రకాలుగా 94 నుండే స్టార్ట్ చేయడం. ఆయన ఎప్పుడైతే మార్కెట్ శాఖ మంత్రి అయిందో నేను వారిని గొప్పగా అంటే వారిని నేను పిలవాలనుకోలేదు, కానీ ఆనాడు ప్రణయ్ భాస్కర్ అని చెప్పి వినయ్ భాస్కర్ బ్రదర్ ఉండే, వారి ద్వారానే మరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దగ్గర రావడం జరిగింది. వారిని నేను మెగా హెల్త్ క్యాంప్ పెట్టి వారిని రమ్మని చెప్పినప్పుడు, అయ్యో నువ్వు అప్పుడు పార్టీలో జాయిన్ కాకపోతే ఇప్పుడు కడియం శ్రేణి అక్కడ పిలవాలి అని చెప్పినప్పుడు నాకు అప్పుడు తెలిసింది రాజకీయ విలువ. నేను ఎప్పుడైతే ఆయనను పిలవలేదో అప్పుడు నా మీద కక్ష పెట్టుకున్నాడు. నా నియోజకవర్గంలో మెగా హెల్త్ క్యాంప్ జరుగుతూ ఉంది, నేను నియోజకవర్గ ఎమ్మెల్యేనే కాదు ఈరోజు మంత్రిగా ఉన్నా, నన్ను పిలవకుండా ఆయన హెల్త్ క్యాంప్ పెట్టి ఫాదర్ కొలంబోను దానికి ఇన్వైట్ చేసి చీఫ్ గెస్ట్ అనేది అప్పటి నుంచి వెళ్ళి నా మీద కక్ష కట్టి, తర్వాత ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న క్రమంలో మరి ఆ రకంగా అనేక సందర్భాల్లో, ఎందుకంటే ఏ ఉద్యమాలైనా కూడా అధికార పార్టీ మీద పడితే ఆయన అధికార టీడీపీలో మరి మంత్రిగా ఉన్నాడు కాబట్టి అందులో మరి మార్కెట్ శాఖ, నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఉన్నది కాబట్టి దీనికి సంబంధించిన శాఖ కాబట్టి ఆ రకంగా ఆయన మీద పోరాటం చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళి మా రైవలింగ్ స్టార్ట్ అయ్యి ఆయన ఎంచుకున్నది ఏంటంటే 3: ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్, డిమోరల్ చేయడం, మూడోది ఆర్థికంగా ఎదగకుండా నష్టపరిచే కార్యక్రమాలు. ఈ 3 రకంగా దెబ్బ కొట్టాలని, రాజకీయంగా ఎదగకుండా చేయాలని చెప్పేసి అనేక రకాలుగా ఆయన మరి కుట్రలు చేసి నన్ను అనేక రకాల బదనాం చేసే ప్రయత్నం చేసాడు. అయినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి 99లో టికెట్ ఇస్తే అప్పటి వరకు నేను గెలుస్తున్నా, నా టోటల్ ఖర్చు అట్ ద టైం ఓన్లీ 38 లక్షల రూపాయలతోటి మరి ఆ రోజు ఎలక్షన్లు పోవడం జరిగింది. ఆయన మొదటిసారి అక్కడ అగ్రవర్గ ఎమ్మెల్యేలు ఉన్న ప్రకాష్ రెడ్డి కానీ, దయాకర్ రావు కానీ, ప్రకాష్ రెడ్డి కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళందరికంటే వాళ్ళేమో ఓటుకు 50, 30, 100 ఇస్తే ఓటుకు 500 రూపాయలు ఆ రోజే 99లోనే ఓటుకు 500 రూపాయలు ఇచ్చి ఆనాడు తక్కువ మెజార్టీతో దాదాపు మరి 4660 ఓట్లతోటి మొదటిసారి, అంటే దాంట్లో 2300 ఓట్లు కనుక వచ్చాయంటే గెలిచే పరిస్థితి ఉండే. గెలుస్తున్నాను అన్ని రిపోర్ట్లు వస్తే చంద్రబాబు నాయుడు వర్ధన్నపేట బహిరంగ సభకు వచ్చినప్పుడు కడియం శ్రేణి నువ్వు ఓడిపోతున్నావు, ఏం చేస్తావో చేసుకో అంటే అప్పుడు మరి ఆయన విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి ఆనాడు గెలవడం జరిగింది. సో ఆనాడు తక్కువ మెజార్టీ తోటి, అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 4660 ఓట్లతో మొదటిసారి ఆయన గెలిచాడు. తర్వాత 2004లో టిఆర్ఎస్, అదేవిధంగా టిఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్ లో ఆ రోజు 42 సీట్లు మరి టిఆర్ఎస్ కి ఇవ్వడం వల్ల నాకు టికెట్ రాలేదు. మళ్ళీ బై ఎలక్షన్ లో 2008లో ఎలక్షన్ వచ్చినప్పుడు విజయరామారావు రాజీనామా చేసి మంత్రిగా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే ఆయన 3rd పొజిషన్ పోయాడు. మళ్ళీ 4112 ఓట్లతో రెండోసారి కడియం శ్రేణి గారు గెలవడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు నామినేషన్ వేసారు. 2 రోజుల ముందు నాన్న చనిపోవడంతో మరి ఎలక్షన్ల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయినాం. అంతేకాకుండా ఒక మంత్రి తెలంగాణ సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు కదా, ఆయన మీద పోటీ చేయడమే మంచిది కాదని మేము అనుకున్న క్రమంలో ఆ సిల్సిలాలో మళ్ళీ రెండవసారి కడియం శ్రేణి గారు ఆ మెజార్టీతో గెలవడం జరిగింది. సో మూడవసారికి వచ్చే సమయానికి 2009లో మరి మహాకూటమి పేరుతోటి టిఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం 4 పార్టీలు ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి, ఆయన
2 సార్లు గెలిచాడు. ఆ 2 సార్ల మెజారిటీని మించిన గెలుపు సాధించాలని ఒక అకుంఠిత దీక్షతోటి మరి ఆయన మీద పోటీ చేసినప్పుడు మరి దాదాపు 11,670 ఓట్లతోటి మరి ఆయన మీద రెండింటిని అధిగమించి గెలవడు. 4 అంటే 8,000, కానీ నేను దాన్ని మించి గెలవాలనే లక్ష్యం. ఆ రకంగా మరి 11,000 దగ్గర 12,000 మెజార్టీతో గెలిచి దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా 1 లక్ష్యం అయితే కడియం శ్రేణిని మళ్ళొక్కసారి ఓడగొట్టాలని 2వ లక్ష్యం, ఈ రెండింటిని మరి బేరీ చేసుకొని గొప్ప అప్పటి వరకు సదాలక్ష్మి మాత్రమే ఒక ఎస్సీ మాదిగ మహిళ 1969-70లో రాజీనామా చేసింది. కానీ ఆనాడు తెలంగాణ రాలే, చెన్నారెడ్డి కింద పనిచేయడం జరిగింది. సో అట్లా మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా ఆ రికార్డును నేనే, నాకు ఒక పేజ్ ఉంటే చాలు తెలంగాణ వస్తుంది, రాదు పక్క అని చెప్పేసి తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ వెంబడి తిరిగిన క్రమంలో అందరు కూడా తెలంగాణ రాజన్నగా పిలువడే కాకుండా అందరికీ చెప్పుల దండలు పడితే రాజీనామా చేసిన నాకు పూలదండలు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ మొత్తంలో గుర్తింపు రావడం జరిగింది. ఎన్ని అవమానాలకు కడియం శ్రేణి నన్ను గురి చేశాడో అన్ని అవమానాల్లో తట్టుకొని ఎప్పుడు ఎదుక్కుంటూ పోవడమే జరిగింది. ఆ రకంగా ప్రతి అవమానాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని దాన్ని బేరీ చేసుకుంటూ దాన్ని ఏ రకంగా అధిగమించాలి, కడియం శ్రేణి మరి కుట్రలు కుతంత్రాల మీద ఏ రకంగా అప్పర్ హ్యాండ్ సాధించాలన్న ఆలోచనతోటి అనేక సందర్భాలలో అప్పర్ హ్యాండ్గా వరుసగా 4 సార్లు గెలవడం, ఒకసారి 12,000, మరొకసారి 33,000, మళ్ళొకసారి 58,000, మళ్ళొకసారి 37,000. ఈ మెజార్టీని ఒక్కసారి గెలిచిన దానికి ఆయన గెలిచిన 4 సార్ల అవుతూ ఆయన 4 సార్లు గెలిచాడు. నేను కంటిన్యూస్గా 4 సార్లు గెలిచాను. ఆయన 4 సార్లు గెలిచింది. నా ఒక్క మెజార్టీని మించిన మెజార్టీ కూడా ఆయనకి ఎప్పుడు రాలేదు. సో ఇదంతా చరిత్ర. రేపు రాబోయే రోజులలో తప్పకుండా ప్రజలందరూ కూడా ఇది గుర్తిస్తారు. మీరు తెలంగాణ కోసం అధికార కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. మరి మీ వెంట మళ్ళా వారు కూడా బీఆర్ఎస్ పార్టీలకు రావడానికి గల కారణమైంది అంటే ఒక ఎమ్మెల్యే స్థానం ఒకటే ఉంటది కదా, మరి ఇంకో వీరు కూడా కడియం శ్రీహరి గారు కూడా వచ్చి బీఆర్ఎస్ లో కలిసిన తర్వాత వీరికి కూడా ఎమ్మెల్యే స్థానం ఇయ్యారు కదా, మీరు ఆల్రెడీ రాజీనామా చేసి ఉన్నారు కదా, అంటే ఇది ముందు నుంచే జరుగుతున్న ఏదైనా ప్రీప్లాన్డా ఎట్లా? కడియం శ్రీహరి ఇస్ ఏ కన్నింగ్ పర్సన్. కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు వీటన్నిటికి తోరు మిస్మరిజం. అంటే ఒక్కొక్క క్యాస్ట్కు ఆయన బైన్లా అని చెప్పుకుంటాడు కానీ బైన్లా కాదు. కానీ చిన్నతనం నుంచి బైన్ల కులంలో పుట్టడం వల్ల ఆ క్యాస్ట్కు ఉండే గుణం ఏంటంటే చేయి చూస్తారు, ముఖం చూసి గట్టిగా ముఖం చూస్తారు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, వాళ్ళని లోబర్చుకోవడం అంటారు. సో ఇది సైకాలజికల్గా వ్యక్తిని లోబర్చుకొని మొత్తం కూడా వారికి దగ్గర అయిపోతారు. ఉదాహరణకి ఇట్లా పోయినో లేదో ఎన్టీ రామారావుకు దగ్గర అయిన కాలు మొక్కిన టికెట్ తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన మీద వైస్రాయ్ హోటల్లో చెప్పులు వేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి చంద్రబాబు నాయుడుకు మరీ దగ్గర అయిపోయాడు. అక్కడ మళ్ళీ 2-3 పదవులు తీసుకోవడం జరిగింది. అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడో అక్కడి నుంచి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి దగ్గరైండు. కేసీఆర్ దగ్గరికి ఇదేమో ఆయన త్యాగం చేసి టీడీపీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్కు రాలే, ఓన్లీ అవకాశవాదంగా మాత్రమే రావడం జరిగింది. వచ్చి కేసీఆర్ దగ్గరే నువ్వు నేను ఇద్దరం కలిసి టీడీపీలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు కింద పనిచేసినాం కాబట్టి అని చెప్పేసి ఆ రకంగా కేసీఆర్కి దగ్గర అయ్యిండు. రాగానే ఆయన చేసే త్యాగం లేదు, లేదా ఉద్యమంలో పనిచేయలేదు, డైరెక్ట్గా వచ్చేసి ఎంపీ అయ్యిండు. రాగానే ఎంపీ కాకుండా ఎమ్మెల్యే టికెట్ కావాలి, రాజే టికెట్ నాకు కావాలి, మన ఇద్దరం దోస్తులం, చిన్నప్పటి నీకంటే నేను సీనియర్ను, నాకు ఇవ్వాలని చెప్పేసి ఆ రకంగా కూడా ప్రెషర్ తీసుకొచ్చినా కూడా నా త్యాగాన్ని చూసి నాకు కేసీఆర్ గారు నాకే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఎప్పుడు సిలువలు పలువలు చేసి నీ మీద అనేక మంది చెప్పారు, అందులో వ్యక్తులు చెప్పారని చెప్పిన క్రమంలో సిలువలు పలువలు చేసి చెప్పారంటే ఈ కడియం శ్రీహరి గారే పుండకోరు ముచ్చట్లు అంటారు కదా, నమ్మేటట్టు ఉంటే ఆ రకంగా పుండకోరు ముచ్చట్లు చెప్పి నా మీద అనేక రకాల అభియోగాలు చేసి ఆ రకంగా
నేను ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నాకు దాదాపు 7 నెలలు దాటక ముందే ఈ కడియం శ్రేణి చెప్పుడు మాటల వల్ల మరి కేసీఆర్ గారు ఆ రోజు మరి నన్ను మంత్రివర్గం నుంచి తీసేయడం, అయినప్పటికీ కూడా నేను వారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వంలో పనిచేస్తున్న నా ఒబీడియన్స్ని హైలీ క్వాలిఫైడ్, హైయెస్ట్ కమ్యూనిటీ, తర్వాత ఇంకా దానికి తోడుగా ఒబీడియంట్గా కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక్క మాట అన్నారు, నీ నియోజకవర్గం ఎవ్వరు ఏలు పెట్టరు, తర్వాత నీ నియోజకం అభివృద్ధి కావాలంటే నా దగ్గరికి రా అని చెప్పేసి మాట ఇవ్వడంతో ఆ రకంగా గొప్పగా కేసీఆర్ గారి నాయకత్వంలో గణపురం నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేయడం, కేసీఆర్ 98 మార్క్స్తో నెంబర్ 1, 92 మార్క్స్తో కేటీఆర్ నెంబర్ 2, 88 మార్కులతో హరీష్ రావు 3వ స్థానం, 86 మార్కులతో డాక్టర్ రాజే 4వ స్థానం అభివృద్ధి సంక్షేమంలో ఉన్నదంటే కారణం కేసీఆర్ గారు గొప్పగా నా పరంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గణపురానికి ఇవ్వడం వల్లనే మరి గొప్పగా ముందుకు పోవడం జరిగింది. ఆ రకంగా అసలు చెప్పే విషయం ఏంటంటే ఏ రకంగానైతే ఎన్టీ రామారావుకు వెన్నుబొడిచిండో, చంద్రబాబు సంకలం వచ్చిండో, చంద్రబాబు వెన్నుబొడి వచ్చి కేసీఆర్ గారు సంకలం వచ్చిండో, మరి ఇప్పటి మాట్లాడుకుంటే కేసీఆర్ గారికి నమ్మించి మోసం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినప్పుడు అన్నీ అనుభవించినాక ఇవాళ రేవంత్ సంకలం వచ్చిండు. సో అది ఆయన యాటిట్యూడ్, ఆయన నేచర్ ఏంటంటే నమ్మించి నయవంచకుడుగా మరి నక్కలెక్క దిత్తుల మారే నక్కలెక్క నాయకుని దగ్గర అవడం, అనేక పదవులు అనుభవించడం, వాటి తర్వాత మరి వారికి ఎగబెట్టి మళ్ళీ ఇంకో పార్టీ చేయడం ఆయన నైజం.